ఎంఓయూలు, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో చంద్రబాబు, జగన్ రాజకీయాలు చేశారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల విజయవాడలో పీసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు 2014-19లో 3 సదస్సులు పెట్టి 1761 ఎంఓయూలు కుదుర్చుకున్నారని, 19 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారన్నారు. వీటితో 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారని, వీటిలో కనీసం 10% ఒప్పందాలైనా గ్రౌండ్ అయ్యాయా అని ప్రశ్నించారు. 2023లో విశాఖ వేదికగా జగన్ అంతర్జాతీయ సదస్సు పెట్టారని, 387 ఎంఓయూలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారని గుర్తు చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలని ఊదరగొట్టారని, వాటిలో 10% కూడా అమలు కాలేదని విమర్శించారు. చంద్రబాబు ఎంఓయూలపై నమ్మకం లేదని, బాండ్ పేపర్పై 613 ఎంఓయూలు, 16.31 లక్షల ఉద్యోగాలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు అని రాసి సంతకం పెట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్లు వచ్చారని 613 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రభుత్వానికి ఇన్వెస్టర్లకి మధ్య జరిగినట్టు 13,25,00,000 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని, దానికి సంబంధించి 16,31,000 ఉద్యోగాలు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సిఐఐ సమిట్ కి సంబంధం లేకుండా ఈ సిఐఐ సమిట్ తో కలుపుకొని గత 17 నెలలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్ టుగెదర్ 22 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని, అందుకు 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు. ఇంతేకాదు ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని, లోకేష్ గారి పట్టుదల అని, దూరంగా వెళ్లిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్లీ వెనక్కి వస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఇక కంపెనీలని ఇలా కూటమి నాయకులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. వీళ్ళ హంగామా చూస్తుంటే నిజమైతే బావుండు అని నవ్వుకోవాలో లేకపోతే ఇంత మోసం చేస్తున్నందుకు బాధపడాలో మాకైతే అర్థం కావటం లేదు. 25 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంతకం పెట్టి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా? రాష్ట్రం 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రులుగా మోసం చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని మోసం చేయడం దగ్గర మొదలు పెడితే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల కుప్పల్లో ఇద్దరూ ముంచారు. పోలవరం 41 మీటర్లకే వాటర్ స్టోరేజ్ లెవెల్ ను తగ్గిస్తే అదొక బ్యారేజ్ గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా మిగిలిపోతుంది అని తెలిసి కూడా అక్కడ మోసం మొదలు పెడితే విశాఖపట్నం స్టీల్ వరకు విశాఖ స్టీల్ ని అదానికి ఇవ్వడానికి ఎన్ని కుతంత్రాలు, దాన్ని ఎన్ని రకాలుగా నష్టాల పాలు చేయాలో, ఒకవేళ సెయిల్లో విలీనం చేసినా లేకపోతే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినా అది లాభాల బాట పడుతుంది కాబట్టి క్రమేణా దాన్ని కూనీ చేయటానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయటానికి ఇద్దరూ పాల్పడ్డారు. ఇలా రాజధాని విషయం అయితేనేమి, లేక కడప స్టీల్ ఫ్యాక్టరీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ సెయిల్ ద్వారా పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది మన విభజన హామీ అయితే, ఆ విషయంలో మోసం చేయడానికైనా ఏ విషయంలో అయినా ఇలా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాష్ట్ర ప్రజలని 11 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు.